ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి సయాటికా పెయిన్ అన్నది ఈ మధ్య కాలంలో అందరికీ చాలా కామన్ అయిపోయింది. అవునమ్మా, బాగా నరం లాగేస్తుంది అని చెప్తున్నారు. అవునండి. ఈ నొప్పి తగ్గాలంటే గనక ఎలాంటి ప్రత్యేకమైన వ్యాయామాలు పనికొస్తాయి? డిస్కుల మీద ప్రెషర్ ఎక్కువైపోయింది ఒకే రకంగా వంగి కూర్చోవటం వల్ల. ఆ డిస్కుల్ని ప్రెషర్ లేకుండా పూసల మధ్యలో గ్యాప్ వచ్చేటట్టు చేస్తే డిస్కుల మీద ఒత్తిడి తగ్గుతుంది. ఆ ఒత్తిడి తగ్గించడానికి మనం బల్ల మీద కానీ మంచం మీద కానీ ఒక సైడ్కి పడుకుని ఇప్పుడు చూపించేటట్టు కనుక చేస్తే ఆ డిస్క్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఆ డిస్క్ వెళ్ళి నరాలని ఒత్తకుండా ఆపుతుంది. అందుకని అలాంటి స్పెషల్ టెక్నిక్స్ ఒకటి రెండు చూపిస్తాను చూడండి. సయాటిక్ పెయిన్ తగ్గటానికి కొన్ని ప్రత్యేక వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా మనం బల్ల మీద కానీ మంచం మీద కానీ ఒక చిన్న సైజు చిన్న గుండ్రపు దివానం దీని లాంటివి తీసుకుని ప్రక్క భాగంలో అట్లా పెట్టుకుని సైడ్కి తిరిగి మనం అట్లా పడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎడమ వైపు నేల కానే విధంగా ఎడమ చెయ్యి ఎడమ భుజం మంచం మీద ఆనుతుంది, కుడివైపు పైకి లెగుస్తుంది. అలా పెట్టుకుని సైడ్కి తిరిగి పడుకున్న తర్వాత ఎడమ కాళ్ళను మడిచేస్తాం, కుడి కాళ్ళని అట్లా స్ట్రైట్గా చాపేసి ఇప్పుడు చూడండి, ఈ ఎడమ చేతిని మంచం కోడి దగ్గర అట్లా పట్టుకుంటాం, కుడి చేతిని పైనుంచి స్ట్రైట్గా అట్లా చాపేసి ఎంత సైడ్కి అట్లా మనం స్ట్రెచ్ చేయగలిగితే అట్లా బెండ్ అవ్వగలిగితే సైడ్ బెండింగ్, ఆ సయాటిక్ ప్రెస్సింగ్ బాగా తగ్గుతుంది అనమాట. డిస్కుల మధ్యలో గ్యాప్ వస్తుంది, డిస్కులు బాగా ఒత్తిడికి గురవుతాయి కదా, ఆ పూసల మధ్యలో గ్యాప్ వచ్చి డిస్కుల మీద ఒత్తిడి తగ్గి సయాటిక్ పెయిన్ తగ్గటానికి ఇది బాగా మంచిగా ఉపయోగపడుతుంది. ఇక రెండో వ్యాయామం, మనం ఆ చిన్న సైజ్ ఎక్సర్సైజ్ రోలర్ని వీపు వెనకాల పెట్టుకుని దాని మీద మనం పడుకుని రోలర్ మీదే మనం మూవ్ అవ్వాలి. భుజాల దగ్గర మెడ కింద భాగంలో రోలర్ పెట్టుకుంటాం, అది దగ్గర దగ్గర వీపు భాగం వరకు జరిగేటట్టు మనం కాళ్ళను కదుపుతూ వెనక్కి ముందుకి రోలర్ మీద బాడీని మూవ్ చేస్తాం అన్నమాట. మెడ నడుము అట్లా వెనక్కి విరిచి ఈ విధంగా చేయటం ద్వారా సయాటిక్ పెయిన్ తగ్గటానికి, దాని మీద ఉండే ఒత్తిడి తగ్గి ఆ పెయిన్ బాగా తగ్గి ఫ్రీ అవ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడవ భంగిమ రోలర్ సహాయంతో నడుము దిగువ భాగంలో సీటు పై భాగంలో రోలర్ని అట్లా పెట్టి వెళ్ళకెళ్ళా మనం పడుకుని కాళ్ళు చాపేసిన తర్వాత చేతులు కూడా చాపేసిన తర్వాత అలా పెట్టి పడుకున్నప్పుడు ఆ సయాటిక్ నర్వ్ ఒత్తిడి బాగా తగ్గుతుంది అనమాట. హాయిగా అనిపిస్తుంది అలా రోలర్ పెట్టి దాని మీద మనం ఇట్లా పడుకున్నప్పుడు. ఎక్కువ గంటలు ముందుకు వంగి కూర్చున్నప్పుడు వచ్చిన ఒత్తిడి వెనకిట్లా వంగి ఉండటం ద్వారా ఆ ఒత్తిడి బాగా మనకు తగ్గుతుంది అనమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు అట్లాగే కదలకుండా స్థిరముగా పడుకోవటం ద్వారా సయాటిక్ పెయిన్ ఉన్న వారికి బాగుంటుంది. మనం శలభాసనం చేయమని చెప్తుంటాం 2 పూట్ల. మీరు శలభాసనాన్ని రోజు 2 పూట్ల 2-3 సార్లు ఉదయం 2-3 సార్లు సాయంకాలం చేస్తూ ఇలాంటి కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేసినప్పుడు త్వరగా సమస్య నుంచి బయటపడతారు.